బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది. ఇక ప్యాసింజర్ రైలులోంచి మంటలు చెలరేగి 5గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఇక బైసోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్నటువంటి బైనాపోల్ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం 4 కోచ్లో మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారి రగ్బుల్ హసాన్ వెల్లడించారు. ఇక 5గురు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని పోలీస్ కమాండర్ ఆల్ మెయిన్ మీడియాకు తెలిపారు. ఇక ఢాకాలోని ప్రధాన రైల్వే టెర్మినల్ గోపీబాగ్ వద్ద రైలులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు. వందలాది మంది పరిగెత్తుకొచ్చి మంటల్లో కాలిపోతున్న ట్రైన్ నుంచి చాలా మంది ప్రయాణికులు బయటకు లాగారని వెల్లడించారు. ఇక మంటలు చాలా త్వరగా వ్యాపించాయని వివరించారు. కాగా ఈ రైల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా రిపోర్టులు వెల్లడించాయి. జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాల నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా అనే కోణంలో సందేహిస్తూ ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదం విధ్వంసం దాడికి భావిస్తున్నామని పోలీస్ చీఫ్ అన్వర్ హుస్సేన్ పేర్కొన్నారు. గత నెలలో కూడా బంగ్లాదేశ్లో ఇలాంటి ఘటనే జరిగిందని, రైలులో మంటలు చెలరేగి 4 వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కారణమని పోలీసులు, ప్రభుత్వ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు బీఎస్పీ తీవ్రంగాను వ్యతిరేకించింది. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.